ఇక ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మందిని ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పి శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్గా టి రాహుల్ కుమార్ రెడ్డి, విజయనగరం జాయింట్ కలెక్టర్గా సేతు మాధవన్ నియమించారు. ఇక నెల్లూరు జాయింట్ కలెక్టర్గా కె కార్తీక్, ప్రణాళికా విభాగం జాయింట్ సెక్రటరీగా అనంత్ శంకర్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓగా ప్రవీణ్ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రైట్ 11 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా వరుసగా ఐఏఎస్ లో ఐపీఎస్ లో అదేవిధంగా కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులు బదిలీ అయితే కామన్ గా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఏదైతే వైసీపీకి సానుకూలంగా ఉంటూ వైసీపీకి ఇంకా అనుకూలంగానే చేస్తున్నారంటూ కూడా అటు సీఎం చంద్రబాబు ఇటు మంత్రులు కూడా ప్రత్యక్షంగానే స్టేజీల పైన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా జేసీగా బి నవ్యాని, అనంతపురం జేసీగా డి హరితని, ఏపీ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యాన్ని, ఈస్ట్ గోదావరి జేసీగా ఎస్ చెన్నరాయుడిని, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పి శ్రీనివాసుని, పశ్చిమ గోదావరి జేసీగా టి రాహుల్ కుమార్ రెడ్డిని, ప్రణాళికా శాఖ జాయింట్ సెక్రటరీగా అనంత్ శంకర్, అదేవిధంగా విజయనగరం జేసీగా సేతు మాధవన్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జేసీగా కొల్లా భక్తుల కార్తీక్, వీరు 11 మందిని కూడా జిల్లాల వారీగా కావచ్చు ఇతర శాఖలకి ప్రభుత్వం అయితే వినియోగించుకోనుంది. వీరందరికీ కూడా ముఖ్యంగా తక్షణమే విధుల్లో కూడా జాయిన్ అయ్యేందుకైతే మాత్రం ఆ జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు పెట్టినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పటికీ కూడా వైసీపీకి సహకరిస్తా ఉన్నారు. మందపొడిగా అంటే ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి వారు తగినటువంటి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించట్లేదంటూ కూడా కొంతమంది ప్రభుత్వ అధికారుల పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ ఐపీఎస్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సునీల్. రైట్ సాంబశివరావు.